హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీ సబ్జెక్ట్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దాదాపు 30 ప్రశ్నలు మనం డిస్కస్ చేయబోతున్నాం. రానున్న అక్టోబర్లో టెట్ జరగనున్న నేపథ్యంలో ఇక మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Parenting style in which parents give appropriate autonomy to the child. Your option is option A, authoritative. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్ ఏ, సాధికారతత్వ పెంపక శైలి. పిల్లలకి తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి, అలాంటి పెంపక శైలినే సాధికారతత్వ పెంపక శైలి అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. సెకండ్ క్వశ్చన్. Learning takes place from. Your option is option 3, birth to death. That means learning of human being that starts from the birth and it ends by death. It is a continuous. అభ్యసనం జరిగే కాలం, మానవునిలో అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్ 3, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. థర్డ్ క్వశ్చన్. Threatening is a dash. Which kind of abuse is threatening? Your option is option 1, mental abuse. Threatening is a mental abuse. బెదిరించడం అనేది ఆప్షన్ ఏ, మానసిక పీడనం. ఒక వ్యక్తిని ఎవరైనా బెదిరిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మీద మానసికంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని అర్థం. ఫోర్త్ క్వశ్చన్. Self resources among the following. Your option is option 4, intelligence and thinking. క్రింది వానిలో స్వీయ వనరులు. Your option is option 4, ప్రజ్ఞ మరియు ఆలోచన. ప్రజ్ఞ మరియు ఆలోచనను ఒక వ్యక్తి యొక్క స్వీయ వనరులని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఈజ్ టు సాటిస్ఫై. ఆప్షన్ 4, ఆప్షన్ 2, primary needs of the children. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆప్షన్ 2, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం అంటే భోజనం అనేది ప్రాథమిక అవసరం. సిక్స్త్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ appears at this stage. Your option is option 2, sensory motor stage. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. Your option is option 2, ఇంద్రియ చాలక దశ. పిల్లల్లో వస్తువు కంటి ముందు కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే ఒక నమ్మకం ఏర్పడే దశనే ఇంద్రియ చాలక దశ అంట. మొదట్లో పిల్లలు ఆ ఒక వస్తువు, అంతకుముందు చూసిన వస్తువు తనకు కనిపించకపోతే అది ఏమో అయిపోయిందని పోయి బాధపడి ఏడుస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఆ వస్తువు తన కళ్ళ ముందు లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వారు సర్ది చెప్పుకునే స్థితిని వస్తు స్థిరత్వ భావన అని అంటాం. సెవెంత్ క్వశ్చన్. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇన్ ఏపీ. LIP stands for. Your option is option 2, learning improvement program. My dear friends, after changing governments, there are many changes in educational sector. Most of the schemes names are changed into different, so please follow that current affairs also. So learning improvement program. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. Your option is option 2, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం.
మై డియర్ ఫ్రెండ్స్, ఎలక్షన్ జరిగిన తర్వాత స్కూలుకి సంబంధించి, పాఠశాలకు సంబంధించి, పథకాలకు సంబంధించిన అనేక పేర్లు మార్చడం జరిగింది. అందరూ కూడా గమనించగలరు. క్వెషన్ నంబర్ 8. Which of the following come by inheritance and developed through training? The option is option 3, aptitudes. Aptitudes come by inheritance as well as it can be developed through training. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. అనువంశికంగా అంటే తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ఆ తర్వాత కొద్దిపాటి ట్రైనింగ్ ద్వారా అభివృద్ధి చెందేవి. వాటినే మనం ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు అని అంటాం. ఇవి తల్లిదండ్రుల నుండి పిల్లలకు సహజంగా వస్తాయి. అయితే శిక్షణ ఇవ్వటం ద్వారా అవి బాగా డెవలప్ అవుతాయి. Number 9. To facilitate conceptualization among students. To facilitate conceptualization among students. The teacher should. Your option is give importance to direct experiences. Direct experience means it's a hands-on activity where child is given importance to do activities on their own. It's not just teaching or giving some instructions. Here, student is given a lot of opportunities to do activities on their own. So, giving importance to direct experiences is the one. పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? అంటే ఒక కాన్సెప్ట్ గురించి పూర్తిగా వారికి అవగాహన రావాలంటే ఉపాధ్యాయుడు వారిని ఎలా ప్రోత్సహించాలి? ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. అంటే పిల్లల్ని యాక్టివిటీస్‌లో వారు స్వంతగా ఆ యాక్టివిటీస్‌ని నిర్వహించేలాగా, ఆ కృత్యాలను నిర్వహించేలాగా వారిని ప్రోత్సహించాలి. వారికి ప్రాధాన్యతనివ్వాలి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10. Intelligence theory was proposed by E.L. Thorndike. The intelligence theory which was proposed by E.L. Thorndike. Your option is option 4, multi-factor theory. My dear friends, this is direct question. Thorndike proposed multi-factor theory. E.L. Thorndike ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతాన్ని మనము బహుకారక సిద్ధాంతము అని అంటాం. ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇది అనేక మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంకా కొత్త వీడియోలు, ఇంకా మంచి వీడియోలు చేయడానికి మాకు కూడా కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. క్వెషన్ నంబర్ 11. Asking the state ranker student to share his experiences and thoughts come under. Asking the state ranker student to share his experiences and thoughts comes under. Your option is option 1, introspection method. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమని అని అడగటం. అలాంటి ఇంటర్వ్యూని మనం ఏమంటాం? ఆప్షన్ 1 అంతః పరిశీలన పద్ధతి అని చెప్తాం. డైరెక్ట్ క్వెషన్ మై డియర్ ఫ్రెండ్స్. రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూ చేయడం అన్నమాట. అంతః పరిశీలన పద్ధతి అని చెప్తాం. క్వెషన్ నంబర్ 12. ICT stands for. Your option is information and communication technology. ICT అనగా information and communication technology. Question number 13. The defense mechanism in which we justify what we do is. In this, the person who justify himself whatever the activity done by him as right, he justify himself. That kind of defense mechanism is called rationalization. Whatever they do, giving them particular answer to them, telling that is a correct reason. Whatever the work done by a particular person, claiming that is correct.
himself, not by others. That is called rationalization. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం, దానినే హేతుకీకరణం అని చెప్తాం. అంటే మనం చేసే ఏ పనైనా అది కరెక్టే, ఇది కరెక్ట్‌గానే చేశాను. నేను చేసిన పని కరెక్టే అని సమర్థించుకోవడాన్నే, ఒకవేళ తప్పు చేసినా గాని సమర్థించుకోవడాన్ని హేతుకీకరణం అంటాం. క్వెషన్ నంబర్ 14. Experiential learning through activities. Experiential learning through activities takes place in. Your option is learner-centered paradigm or student child-centered paradigm. Experiential learning, that means having their own experience by doing something on their own. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. Question number 15. Responding and valuing are related to this domain. Responding to the situation and valuing the situation are related to option 4 affective domain. Affective domain. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. Your option is option 4 భావావేశ రంగం. Question number 16. Seeing a rope and fearing it as snake is. Seeing a rope and fearing it as snake is. Option 1 illusion. Option 1 illusion. Actually it is a rope, but people, they by mistake they misunderstand that as a snake. That is called illusion. తాడును చూసి పాము అని భయపడటం అనేది ఆప్షన్ 1 భ్రమ. Question number 17. Socially critical situation faced by school age children. Socially critical situation faced by, not mentally, socially, by school age children. Option 3 industry versus inferiority. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి, కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూనత. Question number 18. Vygotsky's learning theory is also called as, direct question, Vygotsky learning theory is also known as option 4 constructivist learning theory. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. డైరెక్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 9. మై డియర్ ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ and suggest your friends also. We are going to have useful and informative videos in future. Question number 19. Formulation of instructional objectives takes place in this phase. Your option is option 3 pre-active phase. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. Question number 20. A person well versed in typewriting doing DTP work on computer. Here the transfer of learning is. See my dear friends, a person is very good at typing using typing machine, and same person can done DTP work on computer very easily. Here the transfer of learning is, it's option 2 positive transfer. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్ పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఒక వ్యక్తి టైప్ రైటింగ్లో మంచి ప్రావీణ్యం ఉంది, అలాగే అదే వ్యక్తి కంప్యూటర్ పై డిటిపి వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఆ డిటిపి వర్క్ చేయడం చాలా సులభం అయిపోయింది అతనికి.
ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. Question number 21. As per Skinner, children learn language through. Children, they learn language through. Your option is option 1, imitation and reinforcement. Children generally they imitate their parents, then teachers, and after that they enforce those whatever the words they have learned number of times through imitation and reinforcement. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. Your option is option 1, అనుకరణ and పునర్బలనం. Question number 22. The way the drivers responds to traffic signals. The way the drivers responds to traffic signals is an example of. Your option is option 4, law of discrimination. Law of discrimination. ట్రాఫిక్ సిగ్నల్స్ కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. Your option is option 4, విచక్షణ నియమం. Question number 23. Primary goal of open educational resources. Open educational resources primary goal. Direct question, my dear friends. Option 4, to provide free and accessible educational material. To provide free and accessible educational material. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్ 4, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించటం. Question number 24. As per Cohen, percentage of learning through vision is. Option 2, 83%. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంతంటే 83%. Question number 25. Projective test among the following. Projective test among the following. Option 4, thematic apperception test. This is also called short form TAT, thematic apperception test. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేపక పరీక్ష. Option 4, ఇతివృత్త గ్రాహిక పరీక్ష. Question number 26. These are considered as educable mentally retarded. Educable mentally retarded. Your option is 2, mild mental retarded. Mild mental retarded. My dear friends, those who are mild mental retarded can be easily educable through some practices by some motivation and all. They can be easily educable mentally retarded. They are nothing but mild mental. They are not too much, their mental condition is too worst, not too worse, but up to there are some disappointment in their mental condition. They are mild mental retarded. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్ 2, స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు అంటే వీరికి కొంచెం కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి మనం చదువు నేర్పవచ్చు. Question number 27. Programmed learning is the product of this following theory. Programmed learning is the product of this following theory. Your option is 2, operant conditioning. Operant conditioning. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంత ఫలితం, దట్ ఈస్ ఆప్షన్ 2, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. Question number 28. Assessment used to improve students' performance is. Assessment that is used to improve students' performance is. Option 3, assessment for learning. Assessment for learning.
విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. విద్యార్థుల యొక్క పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు. Question number 29. At first, the child used a whole hand to hold the thing. Later, he could hold by his fingers. Here, the development principle is first child, that means newborn child, they use whole hand to hold the things. Later on, started using fingers. This kind of development is called option 3 principle of proceeding from general to specific. From general to specific. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగటంలోని వికాస సూత్రం. ఆప్షన్ 3 వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. Question number 30, last question, my dear friends. So if you like this video, please share it and subscribe it. I want your cooperation, my dear friends. Yeah. Last question, 30 question. Scientist who experimented on memory. Scientist who experimented on memory. Option 4 Ebbinghaus. Option 4 Ebbinghaus. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ 4 ఎబ్బింగ్హాస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఇంపార్టెంట్ 30 బిట్స్. ఇవి ఇంతకుముందు ఆల్రెడీ టెట్లో డిఎస్సిలో అడిగిన ప్రశ్నలే. సో మరొకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఉపయోగకరం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.